మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మేడం కాలనీలో? మేము ఇది కొనుక్కొని 23 years అవుతుంది. అదేనా మీ ఇల్లు? ఇదే అండి. ఓకే ఓకే. 23 years నుంచి మరి ఇప్పుడు పోతాయి అనుకుంటే హైడ్రా ద్వారా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసేసి తీసుకోమనండి, వద్దనట్లేదు. మేము ఇది ఆల్రెడీ పొలం ఉన్న ఆయన ఫ్లాట్లు చేసి అమ్ముతేనే 23 years బ్యాక్ కొనుక్కున్నాం మేము. మరి మేము ఇప్పుడు మా పేరు మీద 200 23 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్లను ఇప్పుడు మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. మేము గవర్నమెంట్ ల్యాండ్ అయితే కబ్జా చేయలేదు. మేము నల్లా కలెక్షన్ ఉంది, మీ కరెంటు మీటర్లు ఉన్నాయి, ప్లస్ మేము ఇంటి ట్యాక్సీ కడుతున్నాము. అవన్నీ ఉన్నాక మేము లాక్కుంటాము. హైడ్రా అంటే హైడ్రా ఎవరిదండి? అది మేము పుక్కటిగా గుంజుకొని కట్టుకునే అయితే మీరు తీసేసుకోండి, మేము వద్దనం. అది గవర్నమెంట్ ల్యాండ్. సరే, ఒకవేళ మేము ఇక్కడ వరకు సుందరీకరణ చేస్తాము, మూసి అది చేస్తాము ఇది చేస్తాము అనుకునే తీరు ఉంటే మా ల్యాండ్ కు మా ఇంటికి ఎంత రేట్ ఉందో ఆ రేటు కట్టించి ఇల్లు ఖాళీ చేయమండి. బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరిని కాలనీలో ప్రతి ఒక్కరిని ఒప్పించి మేము ఖాళీ చేసిపోతాం. అది జరిగే పని అంటే అది మా విషయం కాదు, మేము మీడియాకు చెప్తున్నాము. అది గవర్నమెంట్ ఆలోచించుకోండి. మీరు మా సొంత ల్యాండ్ ని లాక్కొని మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేనోడికి ఇస్తుండే, మాకెందుకండి? మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన సంగతి ఈయన సంగతి ఆ భగవంతుడికి తెలిసి, ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటే ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ లో లేనోళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు ఉపాధి కోసం వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మరి అక్కడ ఎక్కడో ఇచ్చిన ఇల్లు తీసుకొని ఇప్పుడు ఉన్న ఇల్లు మా ఫ్లాట్లు మేము కొనుక్కునే తీసుకొని మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అంటే మేము ఎందుకు ఇస్తాం? మేము ఇవ్వం అసలు. మాకు ల్యాండ్ కున్న రేటు, మాకు ఎంత ఇల్లుందో, మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామో అదంతా కట్టిస్తా అంటే బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరితో మేమే ఒప్పించి ఇప్పిస్తాం. అట్లయితే డబ్బులు ఇస్తుందనుకో, డబ్బులు ఇవ్వాలి, మేము ఇంటికి మాకు టైం ఇవ్వాలి. అట్లా కాదు మనకు గవర్నమెంట్ ఉన్న రేటుకు 3 ఇంతలు కట్టిస్తాము అన్నారు. అది ఒకటి ఉన్న రేటు. మాకు డబుల్ త్రిబుల్ కూడా వద్దు. మాకు ఇక్కడ ఎంత రేట్ నడుస్తుందో అంత రేటు, మా ఇంటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామో అది మాకు ఇచ్చేయండి. మేము ఒక వారం రోజులు ఇచ్చేయండి, మాకు టైం ఎక్కువ కూడా వద్దు. 100% మేము ప్రతి ఒక్కరికి ఖాళీ చేపిస్తే బాధ్యత. ఈ రోజు మీరు మాట్లాడారు కదమ్మా వేరే వాళ్ళు ఇస్తలేరు అని చెప్పడానికి కూడా లేకుండా మేము చేపిస్తాం. మొన్న సర్వేకి వచ్చిర్రు, కలెక్టర్ వచ్చింది, సబ్ కలెక్టర్ వచ్చింది. ఆమె ఏం చెప్పింది, ఇవన్నీ మీది పట్టా భూములు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాబట్టి త్రిబుల్ ఇస్తారు, ఈడున్న రేట్ కంటే త్రిబుల్ ఇస్తారు అన్నారు. ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్లు అంటారు. మేము ఏం చేసుకుంటాం? డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి ఇస్తారు. మాకెందుకు? మేము కష్టపడి రూపాయి జమ చేసుకొని కట్టుకున్నాం. మేము ఇక్కడ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కాకపోతే మేము తీసుకోకపోదాం, వేరే దగ్గర తీసుకుందాం. రిజిస్ట్రేషన్ ఎందుకు ఇచ్చిర్రు? మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేసిర్రు? అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేరు? మరి రాలేరు, ఆపలేరు మా ఇండ్లు. మేము కట్టుకునేటప్పుడు అన్ని తెలుసు. పోలీసు వాళ్ళు తిరిగిపోయారు, ఎవరు తిరిగిపోయినా మా ఇంట్లో ఆపలేరు. మేము కట్టుకున్నాక ఇప్పుడు వచ్చి గులగొడతామంటే ఎట్లా? మేము కష్టపడ్డ సొమ్మే కదా మాది. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని ఆక్రమించుకొని కట్టుకుంటే పుణ్యానికి తీసుకున్న వాళ్ళు తీసుకొని మేము వద్దానం. మాది ఎంత అయ్యిందో మాకు అంతా కట్టిస్తే మేము కూడా పోదాం. కానీ మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాత్రం పోము. మేము ఊపం కూడా మా ఇంటి కోసం. మాకు ఎంత ఖర్చు అయిందో ఇచ్చేయమనండి. 10 రూపాయలు ఖర్చు అయిందా, 100 రూపాయలు ఖర్చు అయిందా ఇచ్చేయమనండి. ఎందుకంటే వాని మీద నమ్మకం పోయింది. మాకు నమ్మకం పోయింది. రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఎంత మంది పేద ప్రజలు ఎంత బాధ పెడుతున్నాడు. వాళ్ళు రోడ్ల పైన చూస్తుంటే మాకు కన్నీళ్లు కాదు కదా, మా కడుపు కూడా అన్నం తినపోతాయి అవ్వట్లేదు. న్యూస్ లో చూస్తే మాకే జ్వరాలు వస్తున్నాయి. వాళ్ళు ఎట్లా ఉంటుండొచ్చండి? అది మాకు అవసరం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, మాకు ఉన్నాయి. ఆ పరిస్థితి ఇంకా ఉన్న వాళ్ళకు రాకుండా వాళ్ళకి ఏదో ఆలోచించి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చి మాకు ఎంత వాల్యుయేషన్ ఉందో అంత వాల్యుయేషన్ ఇచ్చేయండి. ట్రిపుల్ వద్దు, డబుల్ వద్దు, ఏదొద్దు, సింగిల్ ఇచ్చేయండి. మాది మాకు ఇచ్చేయండి సార్. డబుల్ బెడ్రూమ్ ఎవరికి వాళ్ళకి ఇచ్చేయండి. డబుల్ బెడ్రూమ్ లేని ఇచ్చేయండి. కానీ ఇప్పుడు ఆక్రమించి కట్టుకున్న వాటిని కూల్ చేయాలి కదా మా న్యాయం ప్రకారం అయితే. నేను ఏమంటాను సార్, ఇప్పుడు ఆక్రమించి వాళ్ళు కొనకుండా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే వాళ్ళు ఆక్రమించి, గవర్నమెంట్ ల్యాండ్ అనే కాదు, ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు ఇది ఇప్పుడు నాలాకి దగ్గర సంబంధించి ఒకవేళ నాలా పొంగితే ఇక్కడ దాకా వచ్చి అంటే ఎఫ్టిఎల్ పరిధిలో. ఒక్క నిమిషం సార్, అది ఇప్పుడు అదైతే మాత్రం వాళ్ళు కొనుక్కున్నదే కదా, దానికైతే ఆల్రెడీ పర్మిషన్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా కబ్జా చేసింది అయితే కాదు కదా. అది వాళ్ళు మరి అమ్మినప్పుడు మరి ఎట్లా దాన్ని రిజిస్ట్రేషన్ అధికారులు ఎట్లా చేశారు అనేది రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు?
అక్కడ నాలాల దగ్గర ఇచ్చిర్రు. నల్లాల కలెక్షన్లు ఎట్లా ఇచ్చిర్రు? ట్యాక్సీలు ఎట్లా కట్టుకుంటున్నారు అదొకటి చెప్పండి. ట్యాక్సీలు ఎట్లా కట్టుకుంటారు? గవర్నమెంట్ సంబంధం ఇంటికి ట్యాక్స్ కూడా కట్టుకుంటున్నారు. కట్టుకుంటారు మరి. గవర్నమెంట్ కి సంబంధం లేకుంటే ట్యాక్సీ కట్టుకోరు, మీటర్లు ఇవ్వరు. అవన్నీ అయితే ఇప్పుడు మరి దొంగలు ఎవరన్నా తెలియాలి కదా మరి మనకు. అవునా కాదా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే అది మన చేతుల గల పని కాదు కదా, గవర్నమెంట్ పని కదా. మరి నాలాల దగ్గర వద్దు అన్నప్పుడు వేరే వాళ్ళు అమ్ముతున్నప్పుడు కొననీయకుండా ఏదైనా ఒకటి ఏదన్నా ఒకటి తీసుకొచ్చి పెట్టానంటే పెట్టాలి. లేదంటే ఎట్లా అంటే మీరు ఎట్లా కొంటురమ్మా ఈ నాలాల పక్కన ఎప్పటికున్నా డేంజర్ కొనొద్దు అంటే ఇప్పుడు ఫస్ట్ కొన్నోడు కాదు, ఆ తరాల నుంచి అమ్ముతున్న వాళ్ళైతే నష్టపోతున్నట్టే కదా మరి. అవునా కాదా? మొన్న సర్వే చేసినాక కూడా కొత్త గట్టిర్రు ఇండ్లు అవి. మొన్న సర్వే చేసినాక మూడు నెలల కింద సర్వే చేసినప్పుడు 3 నెలల కింద సర్వే చేసినప్పుడు ఏమన్నా బోర్డు పెట్టిరా, వాళ్ళకన్నా చెప్పిరా? ఇప్పుడు మేము ఇల్లు 30 సంవత్సరాలు అవుతుంది పాములు తిరుగుతుంటే కూడా మేము అలా తట్టుకొని ఉన్నాం. ఎందుకు? మేము కష్టపడి కట్టుకున్నాం కాబట్టి, మా కష్టపడ్డ సొమ్ము కాబట్టి మేము ఉన్నాం, ఓర్చుకొని ఉన్నాం. మాట్లాంటి వాళ్ళని చెప్తే వాళ్ళు వింటారా? మీరే ఉన్నారు మేము కట్టుకున్నాం కదా అంటారు. మా గవర్నమెంట్ ఏం చేసింది? సర్వే చేసినప్పుడు ఆడ బోర్డు పెట్టాలి కదా, పెట్టిందా? ఎవరైనా కాపలు పెట్టిందా? వాళ్ళన్నా చూపించిందా? వాళ్ళన్నా చెప్పిరా? ఎవరు చెప్పలే. మేము చెప్తే వాళ్ళు ఏమంటారంటే మీరు కట్టుకొని ఉంటారు కదా, మమ్మల్ని ఎందుకు వద్దు అంటారు, మీకే కుళ్ళు ఉంది కాబట్టి మమ్మల్ని వద్దంటారు అంటారు వాళ్ళు. అంటారా అనారా జనాలు? మరి మాకు నల్లాలు ఎందుకు ఇచ్చిండు? మరి పోతాయి మరి కబ్జా జాగనుకున్నప్పుడు నల్ల ఎందుకు ఇచ్చిండు? ఒకే దగ్గర కబ్జా చేసిన వాటర్ ఫ్లో అనేది అక్కడే ఉంటది చెరువు అయితే. ఇప్పుడు అది మొత్తం ఫ్లో అనేది నాలా వెళ్ళిపోతది. ఇప్పటి వరకు మునిగే అవకాశం లేదమ్మా. మునిగే అవకాశం అసలు మునిగే ప్రసక్తే లేదు. మేము కానీ ఇది FTL పరిధిలోకి వస్తుందని గవర్నమెంట్ చెప్తుంది కదమ్మా. మరి బఫర్ జోన్ లోకి వస్తుందని చెప్తుంది కదా. అన్నప్పుడు నువ్వు మీకు చెప్పాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాదు అంటే ఇప్పుడు మేము 23 ఇయర్స్ నుంచి అంటే గవర్నమెంట్ 23 ఇయర్స్ నుంచి నిద్రపోతుందా? మరి అట్లా చూసుకుంటే నిద్రపోతుందా గవర్నమెంట్ మారుతున్నాయి. ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇక్కడ బోర్డు పెట్టాలి, ఇది FTL పరిధిలో ఉందని చెప్పాలి, బఫర్ జోన్ లో ఉందని చెప్పాలి. బడ్జెట్ లకు ఈడ దొరుకుతుందని ఒకళ్ళని కొనుక్కున్నాం. ఫస్ట్ మేము కొనుక్కుంటే నలుగురు 5 డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని పరీక్షలు ఎట్లా ఇచ్చారు? మరి బోర్ వేయకుండా ఆపాలి కదా. మా కరెంట్ బిల్లు లంచాలు తీసుకొని కరెంట్ బిల్లు ఎందుకు ఇచ్చారు? కరెంట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎందుకు ఇచ్చారు? మరి లంచాలు తీసుకునే వాళ్ళు కూడా లంచాలు తీసుకునే ఇచ్చినప్పుడు మేము అనాలి. మరి ఇప్పుడు వాళ్ళు లంచాలు తీసుకున్న వాళ్ళు మంచిగా మేము మునిగిపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా ఏం చేస్తుంది? పెద్ద పెద్ద ఏరియాలలో కొనుక్కునేంత కెపాసిటీ లేక ఇక్కడ తక్కువ దొరుకుతుందని మేము కొనుక్కున్నాం. రూపాయి వెంటూ ఇన్వెస్ట్మెంట్ చేసిరే దానికోసం, ఎందుకంటే తక్కువ రేట్లలో వస్తుంది, మా బడ్జెట్ సరిపోతా అన్నట్టే కొనుక్కున్నాం. మరి ఇప్పుడు వచ్చి మీరు ఇది బంపర్ జోన్, బఫర్ జోన్, ఈ జోన్, ఆ జోన్ అని చెప్తే కొనకుండా ఇప్పుడు అమ్మినోడు బాగున్నాడు, కొన్నోళ్ళు మధ్యలో వాళ్ళంటే నష్టపోతున్నారా లేదా? వాళ్ళంటే నష్టపోతున్నారు. పర్మిషన్ ఇచ్చినోడు బాగానే బోర్డు పెట్టాలి. ఎవ్వరు కొన్నారు? ఒకళ్ళని కోళ్ళు మేము కొనకపోతుంటాం కదా ఎవ్వరు.